బామ్మ మనవడు మధ్య సంభాషణ. ఒరేయ్ మనవడా, అలా పోరంబోకులాగా తిరగకపోతే చక్కగా ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. నేను ఖాళీగా ఉన్నానని నీకెవరు చెప్పారు? నీకు హీరో ప్రభాస్ తెలుసా? ఆయన ఏం చెప్పారో అదే నేను చేస్తున్నాను. ఆయనేం చెప్పారు, నువ్వేం చేస్తున్నావు? వీలైతే ప్రేమించు డూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఆయన చెప్పారు, నేను పాటిస్తున్నాను. ఒరే వెధవా, బ్రతకడానికి ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. తింటున్నాను. తినడం తప్ప మరి ఏం చేతనవును? పెళ్ళిడు వచ్చినప్పుడే నీకు పెళ్లి చేస్తే ఇప్పుడు నీకు నీ అంత కూతురో కొడుకో ఉండెను. మన పక్కింటి అమ్మాయికి ఏదో పువ్విచ్చావంట, తప్పేముంది? మన ఇంట్లో గులాబీ చెట్టు లేదు, ఒక పువ్వు పూసింది, అలా వాడిపోవడమే కదా అని ఆ అమ్మాయికి ఇచ్చాను, అది తప్పేనా? పువ్వు ఇవ్వడం తప్పు కాదు, ఆ అమ్మాయిని అడిగి ఇవ్వచ్చు కదా నీకు కావాలా అని. ఊరుకో బామ్మ, మనకు చెట్ల నుండి గాలి వస్తుంది, మనము ఆ చెట్లను అడిగామా మాకు గాలి కావాలి అని? మనము అడిగితేనే సూర్యుడు కాంతినిస్తున్నాడా? మనం అడిగితేనే మేఘాలు వర్షాన్ని ఇస్తున్నాయా? అలాంటిది నేను చిన్న ఫ్లవర్ ఇస్తే తప్ప? నీ మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోరా, నేను నీ పెళ్లి చూసి చచ్చిపోతాను. మీ ముసలి వాళ్ళు ఉన్నారు చూడు, నేను చచ్చేలోపు అని దేన్నో ఒకదాన్ని నాకిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు. నేనేమో యాపిల్ పండులాగా ఉంటాను, అదేమో పుచ్చిపోయిన వంకాయలాగా ఉంటుంది. దాన్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? చదువుకొని ఖాళీగా ఊరి మీద తిరుగుతున్నావు, అలాంటిది పిలిచి పిల్లని ఇస్తాను అంటే చేసుకోక ఏంట్రా మాటలు? నీకు పిచ్చా? మాట్లాడితే ఉద్యోగం లేదు అంటున్నారు. రేపే వెళ్ళి ఓ 4 గొర్రెలు కొంటాను, వాటిని మేపి డబ్బులు సంపాదిస్తాను. ఏంటి, గొర్రెలు కొంటావా? ఎంత చదువుకొని గొర్రెలు కాస్తావా? జాబు వస్తే నెలకి ఓ 10,000 20,000 సంపాదించవచ్చు. కానీ ఓ 10 గొర్రెలు కొనుక్కొని మేపుకుంటే డబ్బులే డబ్బులు. ఉలమ్మో, నా మనబడికి ఏదయ్యం పట్టిందిరా బాబో, ఎంత చదువుకొని మేకలు గొర్రెలు అంటున్నాడమ్మో. వెళ్ళవే వెళ్ళు, దగ్గర సంబంధం బొక్క సంబంధం అని పెళ్ళిళ్ళు చేసి మమ్మల్ని కొట్టుకోమని, మమ్మల్ని విడిపోయేలా చేసి మీరు కొట్టుకు చచ్చి బంధాలు తెంపించుకునేలా చేసేవారే నీలాంటి ముసలివాళ్ళు. రామ్ లక్ష్మణ మధ్య సంభాషణ. మళ్ళీ దుబాయ్ పోతున్నావా? పోతున్నా. దుబాయ్ నుండి రావడం పోవడం. నాలాగా బాగా చదువుకుని ఉంటే నీకు జాబ్ వచ్చేది కదా. నీకు జాబ్ కాదనను, నీ జీతం 10,000. అదే దుబాయ్లో గిన్నెలు తోమిన 50,000 వస్తాయి. పదరా, ఇద్దరం కలిసి పోదాం దుబాయ్కి. ఓ భర్త ఆవేదన. దేవుడా, నా పిల్లలు ఏడిస్తే మనసుకి బాధ అనిపిస్తుంది, అదే పక్కోడి పిల్లలు ఏడిస్తే తలనొప్పి వస్తుంది. నా భార్య ఏడిస్తే నాకు తలనొప్పి వస్తుంది, అదే పక్కోడి భార్య ఏడిస్తే నా మనసుకి బాధ అనిపిస్తుంది. ఏంటయ్యా నీ నీలలు? టీచర్కి స్టూడెంట్కి మధ్య సంభాషణ. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పరా? అడగండి టీచర్. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకో, మీ అమ్మ నీకు 5 రూపాయలు ఇచ్చిందనుకో, మొత్తం ఎన్ని రూపాయలు అవుతాయిరా? నా దగ్గర డబ్బులు ఉంటే అస్సలు మా అమ్మ నాకు డబ్బులే ఇవ్వదు టీచర్. మా అమ్మ గురించి మీకు పూర్తిగా తెలియదు అనుకుంటా. 1 2 3 అనే వాటిని ఏమంటారో కనీసం అదైనా తెలుసా? 1 జీ తెలుగు, 2 ఈటీవీ, 3 మా టీవీ. కావాలంటే మా అమ్మకి ఫోన్ చేసి అడగండి టీచర్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏంటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎప్పటికైనా చనిపోవలసిందే కదండి. అవును, మరి లాస్ట్లో ఉన్న వ్యక్తిని ఎవరు మోసుకొని కాటికి తీసుకొని వెళ్తారా అని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.